ప్రైజ్ లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రేమ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ వందనాలు. ప్రభునామానికి స్తోత్రాలు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ లైవ్ని వీక్షిస్తున్న యేసు ప్రేమ ప్రార్థన మందిర విశ్వాసులకు, తోటి స్నేహితులు, దైవజనులకు, ప్రత్యేకంగా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరి సహోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, మరొకసారి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు అనుకూలపరిచిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నా. ఈ సమయంలో బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఎఫెసు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. మనం చదివిన ఈ వాక్యంలో అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీ సంఘంతో ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితము దినములు చెడ్డవి కనుక మీరు సమయము పోనివ్వక సద్వినియోగము చేసుకునని పౌలు గారు ఆ సంఘంతో హెచ్చరిస్తూ ఉన్నారు. అప్పట్లోనే దినములు చెడ్డవిగా ఉన్నాయి, ఇంక ఇప్పుడు అంతకంటే చెడ్డగా ఉన్నాయి. ఎటు చూసినా మనకి ఈరోజు కనబడుతుంది మరణము, ఎటు చూసినా మనకు కనపడుతుంది ఈరోజు వ్యాధి, బాధ, రోగములు, లేకపోతే సమాధానం లేని పరిస్థితి, కరువు, యుద్ధములు, భూకంపములు, ఇంకా ఎన్నో స్థితిగతులను మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దినములు చెడ్డవి. మరి దినములు చెడ్డవైనప్పుడు మనం ఏం చేయాలి అని దేవుని వాక్యం చెప్తుందంటే, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. ఎవ్రీ మినిట్, ఎవ్రీ 1 అవర్, ప్రతి నిమిషము, ప్రతి గంట మనము సద్వినియోగం చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేని కొరకు మనం మన సమయాన్ని ఉపయోగిస్తున్నామో మనం ఆలోచించవలసిన విషయం. చాలామంది వారి సమయాన్ని ఈ లోక సంబంధమైన పనుల కొరకు, ఈ లోక సంబంధమైన కార్యక్రమాల కొరకు, విందులు, వినోదాలు, విలాసాల కొరకు వారి సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నారు. అయితే పౌలు గారు అంటున్నారు, మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సమయాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటామండి? ఎలా చేసుకుంటాం? చాలామంది వారికి ఉన్న స్థితిగతులను బట్టి ఆ రోజంతా గడిపేస్తూ ఉంటారు. అయితే జ్ఞానుల వలె మీరు నడుచుకోనండి. అజ్ఞానులైతే సమయాన్ని వారి ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసుకుంటారు. సమయం అనేది చాలా విలువైంది. అది వెండి, బంగారం ఒకవేళ పోతే సంపాదించుకుంటామేమో, కానీ సమయాన్ని మాత్రం మనం మరలా తిరిగి సంపాదించుకోలేం. ఒక్క నిమిషాన్ని కూడా మనం వ్యర్థం చేయకూడదు. మనం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో జ్ఞానులుగా ఉండాలట. చాలామంది వారి సమయాన్ని నిద్రకి, భోజనానికి, లేకపోతే ఈ లోక సంబంధమైన వినోదాలకు, విలాసాలకు ఉపయోగిస్తున్నారు. సినిమా చూడటంలో గంటలు, స్నేహితులతో సంభాషించడంలో గంటలు, లేకపోతే ఈ లోక సంబంధమైన వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడే విషయంలో గంటలు వారి సమయాన్ని హెచ్చిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు అజ్ఞానులు అలా చేస్తారని దేవుని వాక్యం చెప్తుంది. జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. మీకు ఒక వ్యక్తిని బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేయాలని ఉదయకాల సమయంలో తలస్తున్నాను. మనందరికీ తెలుసు ఆ వ్యక్తి. ఆదికాండము 5వ అధ్యాయంలో
మనము 21, 22 వచనాలు, 23 వచనాలు చదువుదాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషాలను కనెను. హానోకు మెతుషాలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయెను గనక అతడు లేకపోయాను. చూసారా, హానోకు అనే వ్యక్తి తన సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాడు. ఆయన మొత్తం 365 సంవత్సరాలు బ్రతికితే, ఆయన జీవితకాలం మొత్తం 365 సంవత్సరాలు ఆయన బ్రతికి, దాంట్లో 300 సంవత్సరాలు దేవునితోనే నడుస్తున్నాడట. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో సంభాషిస్తున్నాడు, దేవుని చిత్తం చేస్తున్నాడు, దేవునికి లోబడుతున్నాడు. ఎంత మంచి మాట రాయబడిందంటే, హానోకు దేవునితో నడుచుచుండెను, లేకపోతే నడిచెను గనుక దేవుడు అతన్ని తీసుకొని పోయాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడింది, అతడు మృతి పొందలేదట. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసం బట్టి హానోకు మరణము చూడకున్నట్లు అతడు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నట్టు సాక్ష్యం పొందును. విశ్వాసాన్ని బట్టి హానోకట మరణాన్నే చూడలేదటండి. ఇదెంత గొప్ప భాగ్యం. ఈరోజు ఎంతోమంది మరణ భయంతో, వ్యాధి భయంతో, అప్పుల భయంతో, ఆర్థిక సమస్యల భయంతో జీవిస్తూ ఉన్నారు. ఏం చేయాలా అని వారి జీవితంలో ఎంతో సతమతమవుతున్న దినాల్లో మనం ఉన్నాం. ఈ కాలంలో హానోక్ అని ఈ వ్యక్తి దేవునితో నడుచుచు మరణమును రుచి చూడకున్నట్లుగా, మరణమును చూడకుండానే కొనిపోబడ్డాడట దేవునితో. బైబిల్లో రాయబడింది, హానోకు దేవునితో నడుచు దేవుడు అతన్ని తీసుకొని పోయాను. మరి దేవుడే హానోకును తీసుకొని వెళ్ళినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 300 ఏండ్లు దేవునితో నడుస్తున్నాడు ఆ వ్యక్తి. దేవునితో సహవాసం చేస్తున్నాడు ఆ వ్యక్తి. తనకు ఎంతోమంది స్నేహితులు, ఈ లోక బాధ్యతలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా అధిక సమయాన్ని దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఈరోజు మనల్ని దేవుడు పుట్టించి ఒక్కొక్కరికి 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60, 70 ఎన్నో సంవత్సరాలు అవుతుంది. మరి మనం దేవునితో ఎప్పటి నుండి ఉంటున్నాం? ఎప్పటి నుండి దేవునితో నడుస్తున్నాం? 20 సంవత్సరాల నుండా, లేకపోతే ఒక 10 సంవత్సరాలు అవుతుందా, లేకుంటే ఒక 30 సంవత్సరాలు అవుతుందా? కొంతమంది అయితే వారి జీవితకాలం అంతా కూడా వారి ఇష్టానుసారంగా జీవించి చివరిలో ప్రభునందు విశ్వాసం ఉంచుతారు. ఎన్నోసార్లు దైవజనులు వాళ్ళకి బోధించిన, అయ్యా ప్రభుని నమ్ముకోనండి, ప్రభు సన్నిధానికి రండి, రక్షించబడండి, మార్పు చెందండి, మందిరానికి రండి అని ఎంత మొత్తుకున్నప్పటికీ, ఎంత చెప్పినప్పటికీ వినని పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు. వారి సమయం అంతా ఈ లోక సంబంధమైన వాటి కోసమే జీవిస్తున్నారు చాలామంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలంలో దేవుని వాక్యం చెప్తుంది, ఈ దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనివ్వద్దు. దేవునితో నడవండి, దేవునితో మాట్లాడండి, దేవునితో మీ హృదయాన్ని ఏకపరచుకోనండి. దేవుని చిత్తం చేయడానికి మీ మనసును ఆయన సన్నిధిలో కుమ్మరించండి. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ, హానోకు 300 సంవత్సరాలు దేవునితో ప్రయాణం చేస్తూ, ఒక పక్క కుటుంబ బాధ్యతను నెరవేర్చుకుంటూ దేవుని చిత్తాన్ని చేస్తున్న వ్యక్తిగా మనకి కనపడుతున్నాడండి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవునితో నడిచే అనుభవం ఎవరైతే దేవునితో నడుస్తూ ఉంటారో వారు హృదయం బిడ్డలారా, వారి జీవితాల్లో మరణం రుచి చూడకుండానే, ఒకవేళ భౌతికమైన ఈ మరణం మనం రుచి చూడవచ్చేమో కానీ రెండో మరణంలో మనం ప్రవేశించడానికి అవకాశం లేదు. కాబట్టి దేవునితో నడిచే అనుభవం మనకు కావాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా, నేను క్రీస్తు యేసుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోనండి. దేవునితో నడుచుకోవటం అంటే అర్థం ఏంటి? యేసు క్రీస్తు ప్రభు ఎలా నడుచుకున్నారు,
యేసుక్రీస్తు ప్రభు ఎలా జీవించారో, పరిశుద్ధుడుగా, ప్రేమ కలిగిన వానిగా, క్షమించే దేవునిగా, ఆయన పర సంబంధమైన వాటిపైన ఆలోచన కలిగిన వ్యక్తిగా, పాపాన్ని హసయించుకొని పాపిని ప్రేమించే వ్యక్తిగా ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించారో ఆ విధముగా మనము నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. పేతురు పత్రికలో రాయబడింది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లుగా మీ కొరకు మాదిరి ఉంచిపోయాను. మనం ఎలా నడుచుకోవాలో మనకు ఒక మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను ఎలా నడుచుకోవాలండి, ఎలా జీవించాలండి, ఎలా ప్రవర్తించాలండి అని ఈరోజు మనం ఎవరినూ అడగనవసరం లేదు. బైబిల్ చెప్తుంది ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోయాడట. మనము తన అడుగుజాడలందు నడుచుకోవాలని, మనము తన అడుగుజాడలో నడుచుకున్నట్లుగా యేసు ప్రభు మనకు ఒక మాదిరి ఉంచారు. అందుకే పౌలు అంటారు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకున్నాను. కొరింథీ సంఘమై మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎన్నో హింసలు వచ్చినా, ఎన్నో బాధలు వచ్చినా, ఎన్నో కష్టములు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో శ్రమలు వచ్చినా పౌలు గారు ప్రియదేవుని బిడ్డలారా ప్రభు నందు విశ్వాసం ఉంచి దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తూ అనేకులను ప్రభు వైపు తిప్పిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవునితో నడుచుకునే ఆ గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుందాం. మన సమయం అంతా వ్యర్థంగా పోగొట్టుకోకుండా, మన సమయం అంతా కూడా అనవసరంగా టైంపాస్ చేయకుండా దేవునితో నడుచుకోవటం ఎంత గొప్ప భాగ్యం. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. అంత మాత్రమే కాదు, హానోకట దేవునికి ఇష్టడట. ఎంత ఇష్టమైన వాడు దేవునికి. అవును, మనం దేవునితో నడుస్తున్నప్పుడు మనం ఆయనకి ప్రియులుగా మార్చబడతాం. ఆయనకి ఇష్టమైన వారిగా మనం మార్చబడతాం మనం దేవునితో నడుస్తున్నప్పుడు. బైబిల్లో దానియేలు గురించి బైబిల్లో రాయబడింది, ఆయన దేవునికి ప్రతిరోజు ముమ్మారు మోకాలుని ప్రార్థన చేసే అనుభవం దానియేలుకు ఉంది. ముమ్మారు ప్రతిరోజు మోకలించి ప్రార్థన చేసే అనుభవం. మరణ శాసనాలు ఉన్నప్పటికీ కూడా, సింహాల గృహంలో వేయబడతానని తెలిసి కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు దేవదూత దానియేలుతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? దానియేలు, నీవు బహుప్రియుడవు, నేను నీ యొద్దకు పంపబడ్డాను. నువ్వు ప్రియుడు గనుక నేను నీ యొద్దకు పంపబడ్డానని దానియేలు గురించి సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఎందుకు దానియేలు ప్రియుడిగా మార్చబడ్డాడంటే తన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మరణ శాసనాలు ఆయన కొరకు ఆయన కోసమే కాదు, దేశం మొత్తం కొరకు రాసి పెట్టున్నారు. ఎవరైతే ఫరో ఎదుటి లేకపోతే రాజు ఎదుటి కాక ఇంకెవరి దగ్గర అయితే ఎవరి దగ్గర అయితే మొరపెడతారో వారందరికీ, లేకపోతే ఏ దేవుని దగ్గర అయితే మొరపెడతారో వారందరికీ సింహాల బోన్లు వేసే ఆ శిక్షను ఖరారు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో దానియేలు రాజు దగ్గర మొరపెట్టుకోకుండా దేవుని లేకపోతే తన దేవుడైన యెహోవా దగ్గర లేదా ప్రభు దగ్గర మొరపెట్టడానికి ఆయన పూనుకున్నాడు. అప్పటికి తన స్నేహితులు చూస్తున్నారు. అప్పుడు అతన్ని పట్టుకొని సింహాల గృహలో వేశారు. రాజుకి ఇష్టం లేదు సింహాల గృహలో వేయటం. ఎందుకంటే దానియేలు మంచి భక్తిపరుడు, విశ్వాస వీరుడు, పరిశుద్ధుడు, దర్శనాలు చెప్పగలిగిన వాడు, ప్రపంచ దేశాన్ని లేకపోతే ఆ రోజుల్లో ఆ దేశాన్ని గడగడలాడించిన వాడు. రాజే దానియేలు కాళ్ళ మీద పడేటట్టుగా చేసిన వ్యక్తి. కారణం ఏంటంటే దానియేలు దేవదూతల ఆత్మ వంటి జ్ఞానం కలిగిన వాడు అని బైబిల్లో రాయబడింది. ఈ జ్ఞానం కలిగిన వాడైన దానియేలు తన సమయాన్ని అంతటిని కూడా దేవునితో ఉపయోగించేవాడు. అయితే సింహాల గృహలో వేయబడిన తర్వాత రాజు అనుకుంటున్నాడు ఇక ఇతను చనిపోతాడేమో అని. ఉదయాన్నే ఏకోజావునే లేచి, ఇంకా చెగడుగుండగానే లేచి ఆ గృహ దగ్గరికి వచ్చి అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా? ఈ సింహాల నోటి నుండి రక్షించగలిగేనా? చూసారా రాజు ఏ విధమైన సాక్ష్యం ఇస్తున్నాడు? నిత్యము నువ్వు సేవించుచున్న దేవుడు, నీ సమయం అంతా దేవునికి ప్రార్థన చేసావు కదా, నీ సమయం అంతా దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చావు కదా, నీ సమయం అంతా దేవుని స్తుతించావు కదా, ఆరాధించావు కదా, ఘనపరిచావు కదా, మహిమపరిచావు కదా. దేవుడే 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 అంటే పదే పదే నీ నోటితో దేవుని ఘనపరిచావు కదా. ఆ దేవుడు సింహాల బోనులో నిన్ను తప్పించాడా, రక్షించాడా అని ఆ రాజు అడుగుతుంటే అవతల నుండి ఒక స్వరం వినపడుతుందంటే తెలుసా? ఏంటంటే, రాజు చిరకాలము జీవించునుగాక. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, చూసారా? ఒక రాజు అడుగుతున్నాడు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగాడా? నిత్యము సేవిస్తున్న నీ దేవుడు, నిత్యము ప్రార్థన చేస్తున్న నీ దేవుడు, నిత్యము ఆయనకి ఎక్కువ సమయాన్ని కేటాయించావు కదా, నీ సమయమునంతటిని, నీ
ప్రయాస అంతటిని, నీ కష్టం అంతటిని, నీకున్న సమస్తమును కూడా దేవుని కొరకు హెచ్చించావు కదా, ఆ దేవుడు నిన్ను కాపాడా అని అడిగితే అప్పుడు ఆ రాజు ఆ యొక్క దానియేలు అంటున్నాడు, రాజు చిరకాలం జీవించుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడుతుంది కనుక నా దేవుడు తన దూతను పంపించి నన్ను సింహాలు నాకు ఏ హాని చేయకుండా నన్ను కాపాడినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిత్యము మనం సేవిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనము ఏ దేవునికైతే ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుడు తప్పకుండా మనం కాపాడుతాడు, మనం భద్రపరుస్తాడు మన కృపలో, లేకపోతే ఆయన కృపలో మనం స్థిరపరుస్తారు. ఆయన అన్యాయస్తుడైన దేవుడు ఏమాత్రం కానే కాదండి. ఆయన అన్యాయస్తుడైన దేవుడు ఏమాత్రం కాదండి. నీవు నీ సమయం అంతా హెచ్చించటం వలన, లేకపోతే నీ సమయం అంతటిని దేవుని కొరకు ఖర్చు పెట్టడం వలన, నీ ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టడం వలన ఆయన తీసుకొని మౌనంగా ఉండేవాడు దేవుడు కాదు, తప్పక నీకు సహాయం చేస్తాడు. అయితే ఈరోజు మన అంశం ఏంటంటే, మన సమయాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. సమయాన్ని పోనీయక మనం సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. దేని కొరకు మనం ఖర్చు పెడితే, దేని కొరకు మనం జీవిస్తే మనం ఉపయోగకరంగా ఉంటామో మనం జ్ఞాపకం చేసుకోవాలి. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడండి. యాకోబు అంటాడు, ఇదిగో నేను యాత్ర చేసిన సంవత్సరములు అనేకులు, కానీ నేను జీవించిన సంవత్సరం చాలా కొద్దివే అంటున్నాడు ఫరో ఎదుట నిలబడి. యాకోబు అంటున్నాడు, నేను యాత్ర చేసిన సంవత్సరాలు అనేక ఉన్నాయి, కానీ నేను జీవించిన సంవత్సరాలు కొద్దిగా ఉన్నాయి అంటున్నాడు. అవును, మనం దేవుని కొరకు జీవించే సంవత్సరాలు ఎన్ని? అటు ఇటు తిరిగిన సంవత్సరాలు ఎన్నో ఉండవచ్చు, అక్కడ ఇక్కడ కూర్చున్న సంవత్సరాలు ఎన్నో ఉండొచ్చు, అక్కడ ఇక్కడ మనము నడుచుకున్న సంవత్సరాలు ఎన్నో ఉండొచ్చు, కానీ దేవుని కొరకు జీవించిన సమయం ఎంత? దేవుని కొరకు బ్రతికిన సమయం ఎంత? దేవుని చిత్తం చేస్తున్న సమయం ఎంత? దేవునికి లోబడుతున్న సమయం ఎంత? మనం ఈ లోకంలో మన సమయం అంతటిని వ్యర్థంగా ఖర్చు పెడుతూ ఉండొచ్చు, కానీ దేవుని కొరకు మనం ఎంత సమయాన్ని కేటాయించగలుగుతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచెను, దానియేలు నిత్యము దేవుని సేవించెను. ఇప్పుడు యాకోబు అంటున్నాడు కదా, నేను ఎన్నో సంవత్సరాలు జీవించానయ్యా, కానీ యాత్ర చేశాను, కానీ నేను జీవించిన సంవత్సరాలు చాలా కొంచెమే జీవించానని ఆయన బాధపడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో అధిక సమయాన్ని, అధిక ప్రాధాన్యత, అధిక ప్రయారిటీ దేవునికి మనం ఇవ్వటం వలన మన జీవితంలో ఎన్నడూ కూడా నష్టపోం, ఎక్కడ కూడా నష్టపోం. ఒకవేళ మన సమయం అంతా లోకం కొరకు మనం పెట్టుబడి పెడితే లోకం నుండి మనకి ఏమి రాదు, శూన్యమే. కానీ మన సమయాన్ని దేవుని కొరకు పెట్టుబడిగా పెట్టగలిగితే, దేవుని కొరకు మన సమయాన్ని హెచ్చించగలిగితే, దేవుని కొరకు మన సమయాన్ని మనం వాడగలిగితే, ఏదో ఒక రోజున ప్రస్తుతానికి మనం ఆ యొక్క స్థితి చూడకపోయినా రాబోతున్న దినాలలో, లేకపోతే రాబోయే రాజ్యంలో తప్పక మన జీవితాన్ని ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా మార్చుకుంటాం. మన దేవుని వాక్యం చెప్తుంది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుడైన పేతురు గారు ఒకరోజు యేసు ప్రభుతో ఇలా అంటున్నారు. ఏమంటున్నారో తెలుసా? ప్రభువా, మేము సమస్తాన్ని విడిచిపెట్టాము, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, బంధుమిత్రులను, స్నేహితులను, మాకున్న వలలను, మాకున్న ధోనిలను, మా వృత్తి, చేపలు పట్టే వృత్తిని అన్నిటిని వదిలిపెట్టాం కదా, మాకేం కలుగుతుందయ్యా? నిన్ను వెంబడిస్తున్నాము, మాకు ఏం కలుగుతుంది? ఈరోజు మాకే సంపాదన లేదు, మాకు ఏం కలుగుతుంది అని యేసు ప్రభుని క్వశ్చన్ చేశాడండి పేతురు. అయితే ప్రభు అంటారు కదా, నా నిమిత్తము, నా రాజ్యం నిమిత్తము భూములనైనను, ఇండ్లనైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెలనైనను సమస్తాన్ని విడిచిపెట్టిన వాడు ఈ లోకంలో పాటు పరలోక రాజ్యంలో నూరంతలుగా పొందుకుంటాడు. అంత మాత్రమే కాదు, రాబోతున్న రాజ్యంలో మీ 12 మంది ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారని యేసు ప్రభు సెలవిచ్చారు. దేనికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూసారా, ప్రభు కొరకు మనం ఏదైతే విడిచిపెట్టామో, ప్రభు కొరకు జీవించడానికి ఏదైతే ఈ లోకాన్ని విడిచిపెట్టామో, ప్రభు కొరకు జీవించడానికి మనం ఏదైతే తునప్రాయంగా ఎంచుకున్నామో, ఒకవేళ ప్రస్తుతానికి మన నష్టంగా కనపడినా భవిష్యత్తులో అది మనకు ఒక ఆశీర్వాదకరంగా, మేలుకరంగా మార్చబడుతుంది. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటారు, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో
వాటన్నిటిని యేసుక్రీస్తు నిమిత్తము నష్టంగాను ఎంచుకుంటున్నా అంటున్నాడండి. అవునండి, ప్రభు నిమిత్తము, ప్రభు సన్నిధిలో ప్రార్థించు నిమిత్తము, ప్రభు సన్నిధిలో ఆరాధించు నిమిత్తము, ఆయన స్తుతించు నిమిత్తము ఈరోజు ఏవైతే మనకు లాభకరములై ఉన్నవో, లోక సంబంధమైన సంతోషమా, లోక సంబంధమైన లేకపోతే ఆనందమా, భోజనమా, వీటిని నష్టంగా ఎంచుకొని ప్రభు ఎదుట మోకరించి, ప్రభు ఎదుట మొరపెట్టి మన సమయం అంతా కూడా ఆయన సన్నిధిలో కూర్చొని ధ్యానించగలిగితే అది ఎంత గొప్ప భాగ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవునితో నడుచుకున్నట చాలా విలువైందండి. ఈ అంత్య దినాలలో, దేవుని రాకడ కాలంలో, దేవుడు వస్తున్న ఈ గడియలలో ఏ దాసుడు మెలకువగా ఉండట ఆయన చూచునో. మెలకువగా ఉండటం అంటే నిద్రపోకుండా మేలుకొని రాత్రిలో తిరగటం కాదు. మెలకువగా అంటే మన సమయం అంతా ఆయన కొరకు ఉపయోగించటం. మేల్కొని ఉండటం అంటే ప్రార్థించటం, స్తుతించటం, ఆరాధించటం. మన సమయం అంతా కూడా ఆయన నామని హెచ్చిస్తూ, ఆయన చిత్తం చేస్తూ, ఎటువంటి పరిస్థితి మనకు వచ్చినా ఆయన మీద ఆధారపడుతూ ఉండే ఆ జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో ప్రియులారా, వారు మెలకువగా ఉన్నారని అర్థం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవునితో మనం నడుచుదాం. ఎలా మనం దేవునితో నడుచుకోవాలంటే ఒక్క మాట చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట రాయబడింది, 12వ అధ్యాయం 1వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసంకు కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసన యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మనం చదువుతున్నాం ఈ మాట. ఇంత గొప్ప సాక్షి సమూహం అంటే ఆల్రెడీ మన ముందు ఎంతోమంది సాక్షి సమూహం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేకపోతే హానోకు, లేకపోతే నోవాహు, ఇలాగా దావీదు, మోషే, యెహోషువ, ఎంతోమంది గొప్ప సాక్షి సమూహము. కొత్త నిబంధన గ్రంథంలో పేతురు, యోహాన్లు, యాకోబులు, పౌలు, ఎంతో గొప్ప సాక్షి సమూహము మనల్ని మేఘం వల్ల ఆవరించి ఉన్నారు. అవును, మనం కూడా ప్రతి భారమును సిలువుగా చుక్కులు పెట్టి ప్రతి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వైపు చూచుచు మనం నడుచుకోవాలండి. యేసు వైపు చూస్తూ మనం నడుచుకోవాలి. ఆయన మార్గంలో మనం నడుచుకోవాలి. ఆయన చిత్తం మనం చేయాలి. కాబట్టి దేవునితో మనం నడవటం వలన గొప్ప ప్రయోజనం మనకుంది. కాబట్టి ఉదయకాల సమయంలో మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె మనం నడుచుకోవాలి. జ్ఞాని, ప్రియదేవుని బిడ్డలారా, తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదట. ఈ లోక సంబంధమైన జ్ఞానం తమ జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. సూర్య చంద్ర నక్షత్రములను భూమి ఆకాశం కలుగు చేసిన తన దేవుడిని యెహోవాను బట్టి అతిశయించవలనని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు మనకున్న వాటిని బట్టి మనం అతిశయించకుండా, ప్రభువా నీవే నా దేవుడు, నీవే నా ప్రభుడు, నీవే నా రక్షకుడు అంటూ మనకున్న కొద్ది సమయాన్ని, మనకున్న మనం జీవిస్తే మహా అంటే ఒక 20-30 సంవత్సరాలు జీవిస్తాం. ఆ 20-30 సంవత్సరాలని ఎవరు ఎప్పటి వరకు జీవిస్తారో ఎవరికి తెలియదు. ఈ రోజుల్లో ఇప్పుడు కనపడి అంతలో మాయమైపోతూ ఉన్నారు. అయితే మన సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించి, దేవుని చిత్తం చేసి, దేవునికి లోబడి మనం జీవిస్తున్న ఈ కొద్ది సంవత్సరాల్లో ప్రభుని సంతోషపరిచేవారుగా, ప్రభుని ఆరాధించేవారుగా, ప్రభుని గణపరిచేవారుగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు అట్టి కృప మనకి దయచేసి దేవునితో నడిచే హానోకు వలె, దేవునితో నడిచిన దానియేలు వలె, దేవునితో నడిచిన పేతురు వలె ప్రభు ఆ కృప మనందరికీ అనుగ్రహించి తన రాజ్యంలో మనల్ని చేర్చుకొని ముందుకు మనల్ని, మన కుటుంబాన్ని కాపాడి ఈ శ్రమ దినాల్లో, ఈ అంత్య దినాల్లో ఆయన మనల్ని భద్రపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రేయర్ చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూయండి. ఈ సమయంలో మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవ, మహోన్నతుడ, జీవాధిపతి, మీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మీ మాట కొరకై స్తోత్రాలు.
ఇదిగోనైనా దినములు చెడ్డవు గనుక మీరు సమయం పోగొట్టు కనుక ఇదిగో అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోమని చెప్పారయ్యా. అవును నాయనా, మీ సన్నిధిలో ఎంతోమంది అయ్యా జ్ఞానులుగా నడుచుకున్న వారు ఉన్నారు. వారి సమయం అంతా మీ కొరకు హెచ్చించిన వాళ్ళు ఉన్నారు. వారి సమయం అంతా మీ చిత్తం చేసిన వాళ్ళుగా ఉన్నారు. వారి సమయం అంతా నేను స్తుతించి ఆరాధించి గణపరిచిన వారుగా ఉన్నారు. దావీదు దినానికి 7 సార్లు స్తుతించేవానిగా 3 సార్లు ప్రార్థన చేసేవానిగా ఉన్నారు. ప్రభువా, ఆ కృప మాకును దయచేయండి. మా సమయాన్ని మేము వ్యర్థమైన వాటి కొరకు, ఈ లోక సంబంధమైన సంభాషణ కొరకు, సినిమాల కొరకు, సీరియల్ కొరకు, లేకపోతే ఈ లోక సంబంధమైన వాటి కోసం మా సమయాన్ని హెచ్చించకుండా జీవము కలిగిన దేవుడు నీ సన్నిధిలో మేము మీ సమయాన్ని హెచ్చిస్తూ మమ్మల్ని అయ్యా ప్రభు మేము నైనా సద్వినియోగం చేసుకునే భాగ్యం దయచేయండి. మరి ముఖ్యంగా ఈ సమయం లైవ్లో ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆస్వాదించండి. ఈ ఉదయకాల సమయంలో నూతనమైన దీవెనలు, ఆశీర్వాదాలు వారి కుటుంబాల మీదకి వచ్చునుగాక నాయనా. కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభించిన ప్రతి తమ్ముడు, చెల్లి, అన్న, అక్కలను మీరు దర్శించి నూతనమైన కార్యములు యేసు 40 కుటుంబంలో కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నా. వారికి వారి కుటుంబాలకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి బంధకాలు, ప్రతి విరోధి సంబంధమైన ఆత్మ, చీకటి, ఆయా బలహీనతలన్నీ యేసు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభువా. ఒక నూతన కృప, ఒక నూతన శక్తి, ఒక నూతన బలము, ఒక నూతన ఆరోగ్యము మీ బిడ్డలకు కలుగునుగాక పరిశుద్ధాత్ముడా. ఈ ఉదయకాల సమయంలో నిత్యంగా బిడ్డలు మీరు బలపరచండి. నూతన కృప దయచండి, నూతన శక్తి దయచండి, నూతన బలము దయచండి, నూతన ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి. ఇది నా అక్కర్ల అవసరాలన్నీ తీర్చండి ప్రభువా. ఈ అంత్య దినాలలో ప్రభువా, మీరు రాకడి కాలంలో మేమందరం సిద్ధపడి మేమును మా కుటుంబస్తులందరూ రక్షణ, మారు మనసు, బాప్తీసం పొందిన వారమై, సంఘంలో చేర్చబడిన వారమై, మీ వాక్యానుసారంగా జీవించే వారమై మీ చిత్తం చేసే భాగ్యం మాకు దయచేయమని ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మా ప్రాణాత్మ, దేహ, శరీరం సజీవ ఆజ్ఞని సమర్పించుకుంటూ ఈ లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆస్వాదించి వారి కుటుంబంలో ఉన్న ప్రతి ప్రాబ్లం తొలగించి నూతన కృప, నూతన శక్తి, నూతన ఆరోగ్యం దయచేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వందనాలు చెల్లించడి వేడుకొని మనం పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము కూడొచ్చిన బిడ్డలందరికీ, మరి ముఖ్యంగా లైవ్లో చూసిన ప్రతి ఒక్కరికి దేవుని రాకడ పర్యంతరము సదాకాలం తోడైండి సాయం చేసి నడిపించుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. మై గాడ్ బ్లెస్ యు.